Hello guys, welcome back to my channel Vishwesh Programming. లాస్ట్ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో వచ్చేసి 18 సెప్టెంబర్ పోస్ట్ చేశాను అనమాట. ఓకే, అది విర్చువల్ ప్రాజెక్ట్ మీద చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఆ వీడియో. ఎవరైతే చూడలేదో యూ కెన్ జస్ట్ గో ఇట్ అండ్ గో అండ్ వాచ్ ఇట్ అండ్ కమ్. నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. ఓకే, ఈ లింక్ అయితే మీరు క్లిక్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతే మీరు ల్యాప్టాప్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసి చూడొచ్చు. ఓకే, ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మంచి కంటెంట్ అయితే తప్పకుండా ముందుకు వస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో వచ్చేసి ఈ రోజు లెట్స్ బిల్డ్ ఏ బూట్ స్ట్రాప్ కలర్ ప్యాలెట్. ఓకే, మీ అందరికీ తెలిసిందే ప్రైమరీ అంటే పిటిఎన్, బిటిఎన్. ఓకే, బిటిఎన్ ప్రైమరీ అని, బిటిఎన్ సెకండరీ అని కలర్స్ ఒక రకంగా బిల్డ్ చేస్తాం కదా. ఓకే, ఈ రోజు ఆ కలర్స్ తో పాటు మనం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సైజెస్ ట్యాబ్ లో కానీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఓకే, అలా ఓపెన్ చేసినప్పుడు ఎక్వైర్ అవుతున్నాయి కదా, అలా ఎలా ఎక్వైర్ అవ్వాలి, కరెక్ట్ గా లార్జ్ డివైజెస్ లో అయితే, ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ లో అయితే ఎలా ఎక్వైర్ అవ్వాలి అనేది నేను ఎగ్జాంపుల్ తో సహా కోడ్ ప్లే గ్రౌండ్ లో చేసి చూపిస్తాను. వీడియో చాలా ఎక్సైటింగ్ గా ఉండిపోతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, మనం కోడ్ ప్లే గ్రౌండ్ లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ యువర్ కోడ్ గోస్ హియర్ ఉంది కదా. దీంట్లో అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్యూ కంటైనర్ అయితే తీసుకోవాలి. డ్యూ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అండ్ మనం వచ్చేసి ఫస్ట్ ఒక కంటైనర్ అయితే అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం ఏమి కంటైనర్ ఏం సిఎస్ఎస్ అయితే యాడ్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం రో అయితే అనుకోవాలి. దీనికి కూడా అంతే, రోకి కానీ కంటైనర్ కానీ ఎటువంటి సిఎస్ఎస్ అయితే నేను యాడ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి అయితే వచ్చేసాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ మధ్యలో మనం COL కాలం 12 అని రాస్తున్నాను. మీకు కంగారు పడకండి, నేను చెప్తాను. 12 వచ్చేసి ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్ అనమాట. ఐ మీన్ స్మాల్ డివైసెస్ కి 12. ఓకే, నేను ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేస్తాను. చాలా మంది డిస్క్రిప్షన్ అయితే చూడట్లేదు, డిస్క్రిప్షన్ చూసుకోండి. చాలా కరెక్ట్ గా నీట్ గా అయితే ఇంకా పెడుతున్నాను. మీకు ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, వీడియో ఎలా ఉందో డిస్క్రిప్షన్ లో కూడా చెప్పండి. అండ్ లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. ఓకే, కాలంలోకి అయితే ఇలా కాలం 12 అని పెట్టుకోవాలి, ఎందుకంటే స్మాల్ డివైజెస్ కి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు కలర్ కావాలి. కలర్ కి నేను అది కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇందాక చూసాం కదా కలర్ ప్యాలెట్ కి ప్రైమరీ, సెకండరీ అని. ఓకే, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, బీజీ ప్రైమరీ అంటే బ్లూ కలర్. ఓకే, బీజీ ప్రైమరీ అని ఇచ్చేసి అండ్ పారాగ్రాఫ్ ఇందాక చూసాం కదా కలర్ ప్యాలెట్ బిల్డ్ చేస్తున్నాం అని. ఓకే, ప్రైమరీ అని నేను పెడుతున్నాను. ఓకే, అండ్ దిగుతో అయితే క్లోజ్ చేస్తున్నాను. /. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ కంటైనర్ రో కాలం బీజీ ప్రైమరీ. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, మీ అందరికి అనుమానం అయితే ఉండొచ్చు ఎందుకు రాలేదు అని. ఓకే, మనం హెడ్ కి మధ్యలో ఒక కంటెంట్ అయితే లోడ్ చేయలేదు అనమాట. సో ఆ కంటెంట్ అయితే లోడ్ చేద్దాం. ఓకే, నా కంటెంట్ అయితే లోడ్ చేసి తీసుకొచ్చేసాను అండ్ Ctrl+V పేస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, మీరు చూసారు కదా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ప్రాపర్గా అయితే ఇండెంటేషన్ అయితే చేసేసుకుందాం. ఓకే, ఇండెంటేషన్ అంటే నథింగ్ బట్ అరేంజింగ్, ప్రాపర్గా అరేంజ్ చేస్తుంది అంతే. నీట్గా అయితే అరేంజ్ చేసేస్తున్నాను. ఓకే, మీకు కంఫర్టబుల్గా ఉందా? ఓకే, నేను ఇప్పుడు జస్ట్ జూమ్ చేసి చూపిస్తున్నాను, మనకి రిజల్ట్ అనేది తర్వాత చూద్దాం. ఓకే, బ్లూ కలర్ అయితే వచ్చేసింది. మీరు చూసారు కదా బ్లూ కలర్ అయితే వచ్చింది. ఎందుకు బీజీ ప్రైమరీ అని పెట్టాము, ఇవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇలాగే మనం కొన్ని కలర్స్ అయితే తీసుకొద్దాం. ఓకే, సెకండరీ అని, సక్సెస్ అని, ఇన్ఫో అని, వార్నింగ్ అని, డేంజర్ అని. ఓకే, ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో దానికి ఏం చేస్తామంటే సేమ్ కాలం 12 ఉంది కదా, మనం ఇక్కడ నుంచి అయితే కాపీ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి కాపీ చేసుకుని Ctrl+C మీద ట్యాప్ చేసి ఓకే, 1 సెకండరీ, సక్సెస్ అండ్ ఇన్ఫో, వార్నింగ్, డేంజర్ 1 2 3 4 5. ఓకే, 5 అయితే ఉంటాయి. 5 టైమ్స్ అయితే మనం కాపీ చేసుకుంటాం.
ఓకే, కంట్రోల్ V and 2 3 4 5. ఓకే, అయితే వస్తుంది. ఎందుకు ఇక్కడ ఓకే, డోంట్ ఫర్గెట్. ఓకే, మనం 2 డివ్ ఎలిమెంట్స్ అయితే పెట్టాం. ఓకే, ఆ డివ్ ఎలిమెంట్స్ తోనే క్లోజ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా కొన్ని తీసుకున్నాం కాబట్టి ఇంటూ మార్క్ పోయేంత వరకు కొన్ని డివ్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేద్దాం. తెలుసు కదా డివ్కి ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ప్రైమరీ ఉన్న ప్లేస్ ఉంది కదా. ఓకే, పి ప్రైమరీ అని, దీంట్లో మనం ఓకే సెకండరీ అని ఓకే మనం ఏమనుకున్నాం, కలర్ ప్యాలెట్స్ అనేవి డిజైన్ చేస్తున్నాం కదా. ఓకే, దీంట్లో సక్సెస్ అంటే గ్రీన్ అండ్ ఇన్ఫో ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీరు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి వార్నింగ్ అండ్ ఇది వచ్చేసి డేంజర్. డేంజర్ అంటే మీ అందరికీ తెలిసిందే, రైట్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, నేమ్స్ అయితే మారినాయి కానీ దాంట్లో ఉన్న కలర్స్ మారలేదు. ఎందుకంటే మనం అన్నిటికీ బీసీ ప్రైమరీ అని ఇచ్చాం. సో మనం కోడ్ ఫోల్డింగ్ అయితే ఉపయోగించి మనం కోడ్ని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం కోడ్ని ఫోల్డ్ చేద్దాం. ఈ పక్కన సైడ్ యారోస్. ఓకే, మనం కోడ్ని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇప్పుడు సెకండ్ కోడ్ని ఓపెన్ చేసుకుని బీసీ ప్రైమరీ బదులు మనం సేమ్ ఏదైతే ఇచ్చామో సెకండరీ అని దాన్ని నార్మల్గా టైప్ చేయడం. ఓకే, సెకండరీ 17th క్లోజ్ చేద్దాం అండ్ నెక్స్ట్ 22nd ఓపెన్ చేద్దాం. అండ్ దీనికి మనం వచ్చేసి సక్సెస్ అని ఇచ్చాం. ఓకే, ఓకే సక్సెస్ అండ్ దీనికి మనం ఇన్ఫో అయితే ఇచ్చాం. ఓకే, దీన్ని కూడా మనం ఫోల్డ్ చేసేద్దాం. ఓకే, అండ్ వార్నింగ్ ఓకే and at the last danger. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి ఓకే, కలర్స్ అయితే నీట్గా అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు దీనికి కొంచెం ఓకే టెక్స్ట్కి అయితే మనం వైట్ కలర్ అయితే ఇచ్చేద్దాం. మీ అందరికీ తెలిసిందే సిఎస్ఎస్లో క్రియేట్ చేసుకోవాలని. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నేను జస్ట్ పారా అని రిజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, పారా అండ్ దీన్నే మనం సేమ్ ఇలా అయితే కాపీ చేసుకుందాం. కంట్రోల్-C. ఓకే, పేస్ట్ చేయడానికి కంట్రోల్-V. 22nd లైన్ కంట్రోల్-V. 27 కంట్రోల్-V and 32 okay, just a minute. ఓకే, నేనైతే వీడియో పాజ్ చేసి అన్నిటికీ ఇచ్చేసాను. మీరు కూడా అక్కడ చూడండి. ఇప్పుడు క్లాస్లోకి వచ్చేసి ఒక సిఎస్ఎస్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఓకే, కలర్ నేను ఎక్కువగా #, కోడ్స్ అనేది అలవాటు అవుతున్నాయి. ఓకే, వైట్కి త్రిబుల్ F అనేది వాడొచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం అన్నిటికీ కరెక్ట్గా ఇచ్చామా లేదా. ఓకే, అన్నిటికైతే కరెక్ట్గా ఇచ్చాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దానికి కలర్ బాక్సెస్ వాటికి కూడా పెద్దగా అవ్వాలి కాబట్టి దానికి కూడా ఒక బాక్స్ అనేది ఇచ్చేద్దాం. బీసీ ప్రైమరీ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బాక్స్. సారీ, బాక్స్ కదా, దీన్ని మనం కాపీ చేసుకున్నాం. ఓకే, నేను కూడా అలా ఇచ్చేస్తాను, మీరు కూడా చేయొచ్చు. ఓకే, లాస్ట్ దానికి ఒక చూపిస్తాను. బాక్స్
కోడ్ ఫోల్డింగ్ అయితే సరిగ్గా చేస్తాం. ఓకే 6 కంటైనర్స్. ఓకే ఇప్పుడు మనం వచ్చేసి ఒక సిఎస్ఎస్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఈ బాక్స్కి అయితే నేను జస్ట్ ప్యాడింగ్ అనేది ఇచ్చేస్తాను. ప్యాడింగ్ వచ్చేసి ఒక 10 px అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా మనం ఒక ఫాంట్ సైజ్ అయితే రాద్దాం. ఒక 24 px ఇస్తాను వీడియోలో యాడ్ చేయకుండా. అండ్ ఈ కంటెంట్ని మధ్యలో పెట్టుకుందాం. సో టెక్స్ట్ ఎలిగన్ ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది ఇలా ఏంటి అనేది. ఓకే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే మీరు చూస్తారు కదా అన్నీ ఎలా నీట్గా అయితే వచ్చినాయో. ఓకే ఓకే ఇప్పుడు దీనికి మెయిన్గా హెడ్డింగ్ అయితే ఇవ్వడం మర్చిపోయాను. ఓకే హెడ్డింగ్ అయితే ఇచ్చేస్తున్నాను నేను చిన్నగా. జస్ట్ ఏం లేదు కలర్ ప్యాలెట్ అని ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను అంతే. కలర్ ప్యాలెట్ ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే కలర్ ప్యాలెట్ అని వచ్చింది. ఓకే దీనికి మనం హెడ్డింగ్ అయితే ఇచ్చేసుకున్నాం. సారీ ఓకే ఫస్ట్ మనం HTML-లో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అని పెట్టేస్తున్నాను షార్ట్ కట్ హెడ్. అండ్ మనం దీనికి వచ్చేసి ఫాంట్ సైజ్ ఇచ్చేద్దాం. ఫాంట్ సైజ్ వచ్చేసి సేమ్ దీనికి కూడా ఒక 24 px ఇద్దాం. అండ్ దీనికి నేను ఫాంట్ సైజ్ తీసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 24. అండ్ టెక్స్ట్ ఎలిగన్ దీనికి ఫాంట్ సైజ్ మనం పెట్టుకోవచ్చు. ఐ మీన్ మీకు కంఫర్టబుల్గా ఐ మీన్ ఎందుకు లేదని ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 20 px ఇస్తాను జస్ట్ డైరెక్ట్ 20 px. ఒకసారి ప్లే చేద్దాం. ఓకే మీరు చూసారు కదా ఇలా అయితే వస్తుంది అవుట్పుట్. ఓకే 24 సరిపోవట్లేదు కదా ఒక 30 ఇచ్చేస్తున్నాను చూద్దాం కొంచెం పెద్దగా వస్తుంది. ఓకే కలర్ ప్యాలెట్ మీరు చూస్తే అక్కడ ఒక సైడ్స్ అయితే ఇలా గ్యాప్స్ అయితే వచ్చినాయి చూసారా. మనం ఎందుకంటే మనం కాలం 12 అని పెట్టాం ఎందుకంటే ఇది చూద్దాం ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్కి ఈ విధంగా అయితే రావడానికి. ఇప్పుడు స్మాల్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, మీడియంలో ఇలా ఇలా లార్జ్లో అయితే ఇలా అండ్ ఎక్స్ట్రా లార్జ్లో అయితే మీరు చూస్తున్నారు కదా ఇది ఎక్స్ట్రా లార్జ్ ఇలా అంటే ట్యాబ్స్లో కానీ మానిటర్స్లో కానీ నా ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేశాను. ఒకసారి మీరు చూడకపోతే చేసుకోవాలి. ఓకే ఇలా వస్తుంది. ఓకే ఇలా అయితే వస్తుంది కదా. ఓకే ఈ ఎక్స్ట్రా స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్లో మనం ఎలా బిల్డ్ చేసుకోవాలో ఏంటి అనేది కూడా నేను చెప్పబోతున్నాను. ఓకే ఇప్పుడు దీనికైతే మనకి కొన్ని ప్రాసెస్ అయితే మీకు ప్రీవియస్గా ఒక టేబుల్ అయితే చూపించాను అది మీకు చూపిస్తాను చూడండి. ఓకే ఇదే ఆ టేబుల్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్కి ఏమో COL అని. ఓకే స్మాల్ డివైజెస్కి అయితే COL ఓకే -SM అని, మీడియం డివైజెస్కి MD అని, లార్జ్ డివైజెస్కి LG అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్కి XL అని. చాలా సింపుల్గా ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ ఒక కోడింగ్ ప్రాక్టీస్ అయితే చేసి చూపించాను. మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక కోడింగ్ ప్రాక్టీస్ నేను దాంట్లో చూపిస్తాను ఎంత ఈజీగా ఉంటుంది అనేది. ఓకే డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అండ్ మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టాపిక్ అయితే మీరు కావాలనుకుంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడానికి ఈ గ్రేటర్ దాన్ సింబల్స్ లెస్ దాన్ సింబల్స్ పెట్టడానికి ఓకే యూట్యూబ్ ఒప్పుకోవట్లేదు. సో జస్ట్ ఇఫ్ యూ వాంటెడ్ టు నో మోర్ క్లియర్లీ మీరు కూడా ట్రై అవుట్ చేసి ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి. ఐ హోప్ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే ఇప్పుడు దానికన్నా ముందల విందాడు చూసిన దానికన్నా ముందల ఈ ప్రైమరీ సెకండరీ సక్సెస్ ఇన్ఫో వార్నింగ్ అన్ని స్టిక్ అయిపోయి ఉన్నాయి. దీనికి ట్యాప్ రావడానికి మనకందరికీ తెలిసిందే మార్జిన్ బాటమ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు బాటమ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే దీని కిందకి మాత్రం టచ్ చేయాలి కాబట్టి. ఓకే అలా కాకుండా ఇప్పుడు మనం ఇంకో CSS ఇంకొక రూల్ అయితే వాడవచ్చు. మార్జిన్ బాటమ్కి అయితే మనం CSSకి వెళ్ళి ఓకే దాన్ని క్లిక్ చేసి పెట్టుకుని చేస్తాం కదా. అలా కాకుండా ఇంకొక రూల్ అయితే వాడవచ్చు. నేను జస్ట్ కోడ్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు మనం వాడే రూల్ ఏంటంటే మార్జిన్ బాటమ్కి MB కింద చూపించా కదా సైజెస్కి. ఓకే ఎక్స్ట్రా స్మాల్ అయితే
ఓకే సిఓఎల్ అని, స్మాల్కి ఎస్ఎం అని, మీడియంకి ఓకే నేను జస్ట్ దానికి అయితే ఉంటుంది. ఐ మీన్ మీడియంకి అయితే ఎండి అని, లార్జ్కి అయితే ఓకే ఎల్జీ. ఇప్పుడు వరకు నేను చేసిందంట ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ సిఓఎల్ 12 అని పెట్టా కదా, అది వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్. అండ్ మార్జిన్ బాటమ్ అనేది మనం తీసేసుకున్న వీడియో ల్యాక్ చేయకుండా. ఓకే నేను ఒక 3 అయితే నేను ఇస్తున్నాను, మీకు అందరికి కంగారు పడుకోండి, ఇంకా ముందుకెళ్ళే కొద్దీ నేను చూపిస్తాను. వీడియో కొంచెం లెందీ ఉన్నా సరే కొంచెం చూడండి, మీకు ఈజీగా అర్థం అవడం కోసం అలా చెప్తున్నాను. మార్జిన్ బాటమ్ 3, మార్జిన్ బాటమ్ 3 అండ్ మార్జిన్ బాటమ్ 3. మీకు అలవాటే వరకు మీరు ఇలా మార్జిన్ బాటమ్ 3 అండ్ నేను రన్ చేసి చూస్తున్నాను. 3 అయితే ఇచ్చాను జస్ట్ నేను. ఓకే మార్జిన్ బాటమ్ 3 మీ ఇవ్వాలనే రూల్ లేదు, మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి 10 ఇస్తాను చూడండి ఫస్ట్ దానికి. ఓకే చూసారు కదా స్టిక్ అయిపోయింది. సో మీరు దాన్ని చూసుకుని దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఓకే లెట్ మీ రన్ దిస్. ఓకే ఇలా అయితే వస్తుంది. ఓకే నీట్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు మార్జిన్ బాటమ్ అనేది ఇచ్చాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్కి లెస్ దాన్ 576 అండ్ 5 స్మాల్లో ఎస్ఎం అని పెట్టుకుంటాం. ఓకే ఇది ఎక్స్ట్రా స్మాల్కి అండ్ స్మాల్కి కూడా అప్లై అవుతుంది. ఓకే స్మాల్కి కూడా ఎస్ఎం అని పెట్టుకున్నాం. ఒక మీడియంకి చూద్దాం. అప్పుడు దాన్ని చూపిస్తాను, డోంట్ వరీ వీడియోలో. ఓకే దీనికి వచ్చేసి సిఓఎల్ అనేది కన్ఫర్మ్, ఐఫోన్ పెట్టేస్తాం. ఐఫోన్ మీడియం డివైజెస్ కాబట్టి మీడియం అండ్ మనకు కావాల్సిన వాల్యూ మీరు చూసుకోండి. నేను ఇంకా వెయిట్, నేను వీడియో కొంచెం ముందుకెళ్ళేసరికి ఎందుకెలా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, మీకు ఫస్ట్ అర్థం అవడం కోసం ఎలా ఏంటి అనేది చేస్తాను. MD6 అండ్ ఇది కూడా అంతే సిఓఎల్ అండ్ MD6. MD అంటే ఇక్కడ మీడియం డివైసెస్ అని అర్థం. ఓకే మీరు అంటే మీకు చెప్పిన దాని ప్రకారం మీ ఎంత విత్ అయితే ఓకే లార్జ్ డివైసెస్లో ఓపెన్ చేస్తే ఇలా ఉండాలి, దాంట్లో ఓపెన్ చేస్తే ఐ మీన్ ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్లో ఓపెన్ చేస్తే ఇలా ఉండాలి, అలా చెప్పిన దాన్ని బట్టి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను క్రియేట్ చేసింది కాలం MD6 వచ్చేసి ఓకే మీడియం డివైసెస్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే ఇప్పుడు మీడియంలో అయితే పెట్టి చూస్తున్నాను. ఓకే మీడియంలో అయితే మనకి ఈ విధంగా అయితే రావాలి. ఓకే ఎక్వైర్ అయింది కదా, ఈ మీడియంలో అయితే ఈ విధంగా వస్తుంది. అండ్ మనకి మీడియం కాదు, ఓకే మీడియం తర్వాత ఏమనుకుందాం లార్జ్, దానికి మనం ఎల్జీ అని పెట్టుకుందాం. ఓకే ఎల్జీ వచ్చేసి నేను ఒక 4 ఇచ్చేస్తున్నాను వీడియో ల్యాక్ చేయకుండా. మీకు కొంచెం ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను, డోంట్ వరీ. Ctrl+C, ఓకే Ctrl+V అన్నిటికీ ఓకే లార్జ్కి అప్లై అయిపోవడం కోసం ఇలా అయితే ఇచ్చేస్తాం. ఓకే ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఒకసారి లార్జ్ డివైసెస్లో పెట్టి ఓపెన్ చేస్తాం. లార్జ్ డివైసెస్లో అయితే చూసారు కదా, గమనించారు కదా తేడా, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే మీరు పక్కన గ్యాప్ వచ్చింది చూసారా స్పేస్, ఇది లార్జ్ డివైసెస్. అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్కి ఏమనుకుంటాం చెప్పండి మీకు, ఎక్సెల్. ఓకే చాలా మంది గెస్ట్ చేసే ఉంటారు. ఓకే ఎక్సెల్ అని అనుకుంటాం. ఎక్సెల్ కూడా నేను ఒక 3 ఇచ్చేస్తున్నాను. ఓకే దీన్ని మనం కాపీ చేసుకుందాం టైం వేస్ట్ లేకుండా. టైప్ చేసి Ctrl+C, Ctrl+V, 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 Ctrl+V అండ్ ఓకే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్ ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. ఓకే చూసారు కదా ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్లో అయితే ఈ విధంగా అయితే ఎక్వైర్ అవుతుంది మోడల్. ఓకే ఇప్పుడు ఒకసారి లార్జ్లో చూద్దాం. ఓకే లార్జ్లో అయితే ఇలా వస్తుంది చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మీడియంలో అయితే చూద్దాం. ఓకే మీడియంలో అయితే ఈ విధంగా ఎక్వైర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్మాల్లో అయితే స్మాల్కి ఎక్స్ట్రా స్మాల్కి కూడా సేమ్. ఓకే స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ మీరు అంతగా కావాలనుకుంటే మీరు సేమ్ ఓకే ఇలా ఉంది కదా, దీనికి మనం సిఓఎల్ ఎస్ఎం అని ఇలా వాల్యూస్ అయితే వాడి ఇచ్చుకోవచ్చు. ప్రస్తుతానికి మనకు అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ చూపించాను. ఓకే ఈ విధంగా అయితే ఐ మీన్ ఇలా అవుతుంది. రీసెట్ చేసేస్తాను నార్మల్. ఓకే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే ఇప్పుడు నేను చిన్న జస్ట్ ఒక కోడింగ్ ఎగ్జాంపుల్ తెచ్చి చూపిస్తాను చూడండి, మీకు ఇంకా ఈజీగా అప్పుడు అర్థమవుతుంది. ఓకే ఇట్స్ మై కోడింగ్ ప్రాక్టీస్ అనమాట. ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో అయితే మనకి కొన్ని వేరియంట్స్ అయితే చూపిస్తారు. ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో అయితే ఈ విధంగా ఎక్వైర్ అవ్వాలని, స్మాల్ ఓకే నార్మల్ ఎక్స్ట్రా స్మాల్ కాకుండా నార్మల్ స్మాల్లో అయితే ఈ విధంగా ఎక్వైర్ అవ్వాలని, అండ్ మీడియం సైజ్ డివైజెస్లో అయితే
ఈ విధంగా ఎక్వైర్ అవ్వాలని, అండ్ లార్జ్కి అయితే ఇలా, ఎక్స్ట్రా లార్జ్కి అయితే ఇలా. మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాల్యూస్ చూసారు కదా, 12, 6, MD2 అని, లార్జ్ L3 అని. ఓకే, మనం ఇలా వాల్యూస్ అయితే చేంజ్ చేసుకుంటా ఉండొచ్చు. ఓకే, అయితే కావాలో మనం, ఓకే మనకి ఎలా అయితే కావాలో అలా మనం చేంజ్ చేసుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి నేను చేసిన కోడ్. అండ్ జస్ట్ మినిట్. యా, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్లో చూద్దాం. ఎక్స్ట్రా స్మాల్ ఎలా అయితే కావాలన్నారు, ఇదిగోండి ఎక్స్ట్రా స్మాల్లో ఆ విధంగానే వచ్చింది. ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్లో మనం కాలం 12 అని పెట్టాం. ఓకే, ఎక్స్ట్రా స్మాల్. అండ్ ఎస్ఎంకి అయితే ఎలా అని చెప్పాను కదా, ఎస్ఎంకి అయితే ఎస్ఎం అని పెట్టుకోవాలి, స్మాల్. ఓకే సారీ, స్మాల్కి అయితే ఏ విధంగా కావాలన్నారు, ఈ విధంగా అయితే కావాలన్నారు. ఓకే, అలా వస్తుంది. ఎస్ఎంకి నేను 6 అనే వాల్యూ ఇచ్చాను, మీరు చూసుకోవాలి. ఓకే, ఫస్ట్ 1కి ఇచ్చి నేను 7కి ఇచ్చాను అనుకోండి. ఓకే, 7 అని ఇస్తే చూసారు కదా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఐ మీన్ విత్ అయితే 6 అని ఇచ్చారు నార్మల్గా అయితే. అండ్ మీడియం డివైజెస్కి అయితే ఈ విధంగా ఎక్వైర్ అవ్వాలన్నారు. చూద్దాం ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా అయితే ఎక్వైర్ అవ్వాలన్నారు. ఇప్పుడు ఒకసారి నేను మీడియంలో పెట్టి చూపిస్తాను. ఓకే, ఈ విధంగా అయితే ఎక్వైర్ అవుతుంది, చూసారు కదా కరెక్ట్గా. అండ్ లార్జ్ డివైసెస్కి అయితే ఈ విధంగా అయితే కావాలన్నారు. సో లార్జ్, చూసారు కదా కరెక్ట్గా ఏ విధంగా కావాలంటే అలా మనం నెంబర్స్ వాల్యూస్ అన్ని మార్చుకుంటా ఉంటే మనకే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఎక్స్ట్రా లార్జ్కి అయితే ఈ విధంగా మీకు తెలిసింది ఎక్స్ట్రా లార్జ్. ఓకే, ఈ విధంగా చూసారు కదా, ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది. ఇది నేను సబ్మిట్ చేస్తే చూడండి. ఓకే, ఆల్ కరెక్ట్స్. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసిన దాంట్లో డెవలపింగ్ లేఅవుట్స్ ఫర్ రెస్పాన్స్, బ్రేక్ పాయింట్, బాక్స్ ప్రాపర్టీస్, మార్జిన్ వేరియంట్స్, అండ్ మనం ఓకే బూట్ స్ట్రాప్ యూటిలిటీస్, బ్యాక్గ్రౌండ్ కలర్, స్పేసింగ్, మార్జిన్, ఇవన్నీ మనం నేర్చుకుందాం. మీరు ఒకసారి వీడియో అయితే తప్పకుండా చూడండి. అండ్ మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు ఇచ్చే కమెంట్స్ అయితే మీరు చూశారు కదా, ఎలా ఉంది ఏంటి, ఇంకేం డెవలప్ చేసుకోవాలా, ప్రతి ఒక్కటి నాకైతే చెప్పండి. ఎవరు హెసిటేట్ చేయొద్దు. ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు నన్ను ఓకే మీరు అడగొచ్చు. ఇంకా పర్సనల్ డౌట్ అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, మీరు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి నాతో చాట్ అయితే చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా ఈజీగా ఉండబోతుంది, బూట్ స్ట్రాప్ మీద చేయబోతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ.